ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ బ్రీఫ్గా చూద్దాము. వందే మాతరం బకించంద్ర చటర్జీ, మా తెలుగు తల్లి శంకరంబాడి సుందరాచారి, జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇక్కడ ఉపాధ్యాయులకు సూచనలు ఉన్నాయి కదా, అవి ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. నెక్స్ట్ విషయ సూచిక. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి, ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం, ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. థర్డ్ లెసన్ మంచి బాలుడు, ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. ఫోర్త్ లెసన్ నా బాల్యం, ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపు, ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. సిక్స్త్ లెసన్ మేకపిల్ల, ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. సెవెంత్ లెసన్ పద్యరత్నాలు, ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. ఎయిత్ లెసన్ మా ఊరి ఏరు, ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. నైన్త్ లెసన్ తొలి పండుగ, ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియ కథనం. ఈ థర్డ్ క్లాస్లో కూడా ఇతివృత్తం ప్రక్రియ అనేవి చాలా ఇంపార్టెంట్, అన్నీ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆశించిన అభ్యసన ఫలితాలు, ఇవి మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. ఇది గేయం. నెక్స్ట్ పదాలు అర్థాలు. కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చెలువరాతి మేడ, కనవోయి చూడవోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయి వెళ్ళవోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. గేయ సారాంశం. కవి పరిచయం. తెలుగు తల్లి రాసింది శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ చరిత్ర. నెక్స్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం. ఈ మాసపు పాట తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము, చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, కులమత భేదం మరిచెదము, కలతలు మాని మిలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. ఈ తల్లి భారతి వందనము అనే గేయాన్ని దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రా స్మృతి ఈయన స్వీయ రచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ దాశరథి కృష్ణమాచార్యులు గారు కూడా.
నెక్స్ట్ ఈ మాసపు కథ. ఇది ఐకమత్యం. ఇది చిన్న స్టోరీయే. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, రామాపురం అనే గ్రామంలో ఉండే రైతు తన 3 కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియజేశాడు. ఈ కథ అంతా అదే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ ఐకమత్యం పాఠాన్ని రాసింది లియో టాల్స్టాయ్. ఈయన గురించి చూద్దాం. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అన్నా కెరినీనా వంటి గొప్ప నవలలు రచించారు. సెకండ్ లెసన్, మర్యాద చేద్దాం. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. దీనికి మూలం వచ్చేసి పరమానందయ్య కథ. ఇందులో ఉండే పాత్రలు పరమానందయ్య మరియు అతని శిష్యులు, అతని స్నేహితుడైన పేరయ్య అనే పండితుడు. ఈ కథ గురించి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను, ఒకసారి చూడండి. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. సమయానికి నువ్వు రాకపోతే చంపేస్తారురా. ఈ డైలాగు ఎవరెవరితో అన్నారు? పేరయ్య పరమానందయ్యతో అన్నాడు. ఒరే, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాద చేయాలి. ఈ డైలాగ్ వచ్చేసి పరమానందయ్య శిష్యులతో చెప్పాడు. పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది? 3. పాపం, వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వీరిని క్షమించు అని అన్నది పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. ఇవి గుర్తుపెట్టుకొని ఉండండి. నెక్స్ట్, పదాలు, అర్థాలు. పండితుడు, బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు, ప్రజలు. అమాయకత్వం, తెలియనితనం. పొరుగురు, పక్క ఊరు. దంపతులు, భార్యాభర్తలు. అఘాయిత్యం, చేయకూడని పని. బావురుమను, బోరున ఏడవడం, బిక్కముఖం, ఏడుపు మొహం. అతిథులు, అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద, గౌరవం. అలికిడి, శబ్దం. కుమ్మరించడం, ఒక్కసారిగా పొయ్యటం. చిత్రహింసలు, నానా బాధలు. బంధించి, కట్టివేసి. సన్మానించడం, గౌరవించడం, ఘనంగా, గొప్పగా. నెక్స్ట్, ఇవన్నీ గ్రామర్. ఈ మాసపు పాట రేలా రేలా. ఇదొక జానపద గేయం. ఓకే, ఇందులో మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే, అడవి చల్లగుంటే అన్నానికి కొదవే లేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము. ఉంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు. ఈ పంక్తులు బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఈ మాసపు కథ జింక. ఇదొక ఈసప్ కథ. ఈసప్ గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందినాయి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఓకే, ఈ కథలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లాగా ఉన్నాయి, ఏం బాగలేవు అని అనుకున్నది ఎవరు? జింక. జింక నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసుకొని వేటిని చూసి మురిసిపోయింది. తన కొమ్ములను చూసి మురిసిపోయింది, కాళ్ళను చూసి తిట్టుకున్నది. జింక భయంతో దేనిని చూసి రువ్వున దూసుకుపోయింది? సింహాన్ని చూసి. దూసుకుపోతున్న జింక ఎలా ఇరుక్కుపోయింది? తన అందమైన కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు సింహం నుండి తప్పించుకున్న జింక ప్రాణం మీదకి తెచ్చిపెట్టినవి ఏవి? ఏవంటే జింక మురిసిపోయిన కొమ్ములే. నెక్స్ట్ లెసన్, మంచి బాలుడు. మంచి బాలుడు. ది ప్రక్రియ గేయ కథ. ఇతివృత్తం సహానుభూతి. ఇది తలతల మిలమిల మెరుపులు మెరిసి, హోరున జోరున వర్షం కురిసి,
వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లుంది. గడగడ వనికి తడబడి తునికి అడుగులు లిక్కిడుతూ పోతున్నది. మెదలక ఎవరి త్రోవన వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. వనికే తొనికే ఆ ముసలమ్మకు ఎవరు సాయం చేసేవారు? ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమికి. వారు అసలు చూచారో లేదో గడగడవనికి ముదుసలు ఆమెని. కానీ వారిలో ఒక్క బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలిగొని చేయి బట్టి కొనిపోయాడామెను. విడిచి వచ్చాడామె భవనమున. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదుసలి నేను దూరా నేర్చుటనో ఉన్నప్పుడు అవసరం ముందు ఆదుకునే దయతో సాయం చేయొద్దా మరి ఒకడు? ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకున్నాడిట్లా, దుర్బరులకు సాయం చేయని ఎడల కొరగా తెంచుకొని మనుజుని మనుగడ. ఇది మంచి బాలుడు పాఠం. ఇది పాఠ్యాంశ సారాంశం. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పదాలు అర్థాలు. వీధులు బజారులు, జడిసి భయపడి జనులు ప్రజలు జనం, త్రోవ దారి, బడి వేగం, సాయం సహాయం, ముదసలి మొసలి, జాలి దయ, తీసుకుపోవు కొనిపోవు, మనము మనస్సు, దుర్బలులు బలం లేని వారు, మనుజుడు మనిషి, మనుగడ జీవనం జీవితం. ఈ మంచి బాలుడు అనే పాఠ్యాంశాన్ని రాసింది ఆలూరి బైరాగి. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేడలు, నూతులో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధి రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. నెక్స్ట్ అంతా గ్రామర్ ఉంది. ఈ కథ చదివి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. నెక్స్ట్ ఏకవచనం బహువచనం ఉంది. ఇక్కడ స్వీయ రచన ఉంది, సృజనాత్మకత. నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఈ భాషాంశాల్లో వాక్యాంత బిందువు గురించి చర్చించారు. పై వాక్యాల చివర చుక్క గుర్తు ఉంది కదూ, ఇది వాక్యం చివరన ఉంచే చుక్క. వాక్యాంత బిందువు పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయింది అని అర్థం. నెక్స్ట్ స్వల్ప విరామ బిందువు. స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటుంది ఇది. అంటే కామా గురించి ఫుల్ స్టాప్ గురించి ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఈ మాసపు పాట కలపండి చేయి చేయి. ఇది ఒక గేయము, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కలపండి చేయి చేయి రాసింది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధ రచనలు.
పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ ఈ మాసపు కథ బావిలో నీళ్లు. ఇదొక అక్బర్ బీర్బల్ కథ. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఈ కథలో ఉండే పాత్రలు అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి, రైతు, జమీందారు. ఇందులో ఎవరెవరితో అన్నారు అనే వాక్యాలు చూద్దాం. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అని అన్నది ఎవరు? జమీందారు రైతుతో అన్నాడు. నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్నది ఎవరు? జమీందారు రైతుతో. రైతు బావిలో నీళ్లున్నాయి, వెంటనే బావిలో నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని ఎవరన్నారు? బీర్బల్ జమీందార్తో అన్నాడు. ఇది ఈ కథలోని ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నాబాల్యం. ఈ నాబాల్యం ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ, ఇతివృత్తం, కళలు. ఈ నాబాల్యంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చూద్దాం. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకుంటున్నట్లుగా అక్షరీకరించింది అంగడాల రమణమూర్తి గారు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు రమణమూర్తి గారు పింజారి అనే పేరు పెట్టాడు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించాడు. ఇదంతా లెసన్ ఒకసారి చూస్తే సరిపోతుంది. నాజర్ గారి జీవిత విశేషాలు చూద్దాం. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినాబి. తల్లిదండ్రుల, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. ఇవన్నీ ఇందాకే చూసాము. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 22న మరణించాడు. పదాలు, అర్థాలు. ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే పండుగ, గుంజ, రాట, పామరులు, చదువుకోని వారు. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి ఉంది. ఈ పారాగ్రాఫ్ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. గుంజ, రాట, నిట్టాడు, స్తంభం. చిన్నాన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. నెక్స్ట్ స్వీయ రచన. ఇది సృజనాత్మకత. ఇక్కడ ఒక బుర్రకథ ఉంది. ఇవన్నీ భాషాంశాలు. ఇక్కడ భాషాంశాలలో ప్రశ్నార్థకం గురించి ఉంది. బాబు, నీ పేరేమిటి? గీత. మీ ఊరు ఏది? నీవు ఏ తరగతి చదువుతున్నావు? లత, నీవెక్కడికి వెళ్తున్నావు? పై వాక్యాల చివరన ప్రశ్నార్థకం గుర్తు ఉంది కదా, దీనిని ప్రశ్నార్థకం అంటారు. ఈ గుర్తు వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఈ గుర్తుండేవారు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలకు ప్రశ్నార్థక పదాలు అంటారు. వీటి చివర ప్రశ్నార్థక గుర్తు ఉంటుంది. నెక్స్ట్ ఆశ్చర్యకార్థకం ఉంది, చూడండి. ఈ మాసపు పాట బంగారు పాపాయి. ఇది చిన్న గేయమే. బంగారు పాపాయి,
ఈ గేయాన్ని రచించింది మంచాల జగన్నాథరావు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. నెక్స్ట్ బంగారు మొలక. ఈ బంగారు మొలకలో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. ముసలి తాత మామిడి మొక్కను ఎవరి కోసం నాటాడు? తన కొడుకు, కూతురు, మనుమలు, వారి పిల్లల కోసం మరియు జనం కోసం నాటాడు. నెక్స్ట్ పాయింట్, తాత మంచి మాట చెప్పాడు. తాత మనస్సు చాలా మంచిది అనుకుని రాజు ముసలివానికి ఎన్ని బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు? 25 బంగారు నాణేలు. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. ఒకసారి చూడండి, ఈ కథ చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ రాజు, ఇక్కడ ముసలాయన, ఆయన నాటిన మామిడి చెట్టు. నెక్స్ట్ పొడుపు విడుపు. ఈ పొడుపు విడుపు అనేది ప్రక్రియ, సంభాషణ, ఇతివృత్తం, భాషాభిరుచి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? చిపురు. ఈ పాఠం గురించి బ్రీఫ్గా చూద్దాం కొంచెం. వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటుంది ఎవరు? గిరి. కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్నది మామయ్య. ఇప్పుడు కథలేనా, ఇంకేమైనా చెప్పు అని ఎవరన్నారు? సీతి సూరితో అన్నారు. ఆ నుయ్యి మాత్రం పెరగదా ఏమిటి అని ఎవరన్నారు? సూరి. ఓహో, నోరు నుయ్యి అన్నమాట అన్నదెవరు? సీతి సూరితో. ఆ ఉల్లిపాయ కదూ అని అన్నదెవరు? వెంకి సీతితో. ఇంట్లో కలి, ఒంట్లో కలి, ఏమిటో చెప్పుకోండి అన్నదెవరు? సూరి. ఓకే, ఇదంతా ఈ పాఠం అంతా ఒకసారి చూసుకోండి. డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థాలు: నుయ్యి, బావి, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, నది. ఈ పొడుపు విడుపులో ఉండే పొడుపు కథలు చూద్దాం. తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము. ఏంటి? ముగ్గు. 100 చిలకలకు ఒక్కటే ముగ్గు. ఏంటి? పల్లగుత్తి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నుతిలో పడ్డాడు. అరటిపండు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. కవ్వం. ఇందాక చీపురు అని చెప్పా కదా, అది రాంగ్. ఇంట్లో కలి, ఒంట్లో కలి, రోకలి, ఆకలి. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఆన్సర్ అక్షరాలు. ఓకే, ఈ పాఠం రచించింది చింతా దీక్షితులు. కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపెడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. పొడుపు కథలు ఉన్నాయి, వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం మనము. నెక్స్ట్ ఇక్కడ కొంచెం గ్రామర్ ఉంది. స్వీయ రచన, సొంత మాటల్లో జవాబులు రాయాలి. సృజనాత్మకత ఈ పొడుపు కథలను పూరించాలి. ప్రాజెక్టు పని. భాషాంశాలు. ఇక్కడ భాషాంశాలు వచ్చేసి నామవాచకాల గురించి తెలియజేస్తున్నారు. నామవాచకాలంటే మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలియజేస్తాయి. నెక్స్ట్ ఈ మాసపు పాట. చందమామ. ఇదొక గేయము. ఓకే, చందమామ రాసింది నండూరి రామ్మోహన్ రావు. ఈయన కవి, అనువాదకులు, గొప్ప భావకులు. హరివిల్లు ఆయన రచించిన బాల గేయాల సంపుటం. నరావతారం, విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు.
విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయిర్, హకల్ బెర్రీ వంటి అనువాదాలు కూడా చేశాడు. నెక్స్ట్ ఈ మాసపు కథ వికట కవి. ఈయన్నే తెనాలి రామకృష్ణ అని కూడా అంటారు. ఈ కథ తెనాలి రామకృష్ణ యొక్క ఆత్మకథ అనుకోండి. ఆయన గురించి మొత్తం ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. వికట కవి తెనాలి రామకృష్ణ కథలలోనిది. ఈయన కృష్ణా తీరంలోని గార్లపాడు అనే గ్రామంలో రామయ్య అనే మంత్రికి జన్మించాడు. వాళ్ళ అమ్మ పేరు లక్ష్మమ్మ. చిన్నతనంలోనే రామకృష్ణుడికి తండ్రి మరణించాడు. అందువల్ల ఆయన మేనమామ తెనాలిలో ఉంటే అక్కడ పెరిగాడు. కథ అంతా ఒకసారి చూస్తే అర్థమైపోతుంది మీకు. ఈ కథలో మనకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం. సాధువు చెప్పిన మంత్రం చదువుతూ ఉన్న రామకృష్ణుడి ముందు ఎవరు ప్రత్యక్షమయ్యారు? కాళికాదేవి. రామకృష్ణుడికి ప్రత్యక్షమైన కాళికాదేవి ఏమి ఇచ్చింది? పాలు మరియు పెరుగు. కాళికాదేవి ఇచ్చిన 2 పాత్రలో ఉన్న పాలు పెరుగును రామకృష్ణుడు ఏం చేశాడు? ఒకేసారి పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. ఇదేం పని, నీవు వికటి కవివి అయిపోతావు పో అని రామకృష్ణుడిని అనిందెవరు? కాళికాదేవి. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనము 2 వ్యర్థమే, అందుకే 2 కావాలనుకున్నదెవరు? రామకృష్ణుడు. కృష్ణా తీరంలోని గార్లపాడు అనే ఊరుంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ, వారి కుమారుడే ఈ రామకృష్ణుడు. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి మేమే మేకపిల్ల. ప్రక్రియ, కథ, ఇతివృత్తం, పరస్పర సహకారం. ఇది కానీ ఒక కథే. పదాలు, అర్థాలు. బుద్ధి, ఆలోచన, బాలకం, తీరు, గందరగోళం, తికమక, అదృశ్యం, మాయం, పొగరు, గర్వం, తిన్నగా, నేరుగా, మరగడం, కాగడం, కాగు, పెద్ద బిందె. ఈ పాఠంలోని ముఖ్యమైన విశేషాలు చూద్దాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరే మేమే. దానికి కొంచెం తొందర ఎక్కువ. ఒకరోజు మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? ఢిల్లీ రాజుని. ఢిల్లీకి పోదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ వెళ్ళిందెవరు? మేమే. ఢిల్లీ వెళ్తున్న మేమేకు మొదట ఎవరెదురయ్యారు? ఏరు. కొంచెం ఈ కంచె జరుపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్నది ఎవరు? గాలి. నా మాట విన్నావా? నాకు సాయం చేశావా? నేనిప్పుడు నీకెందుకు సాయం చేయాలి అన్నదెవరు? ఏరు. నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి అన్నదెవరు? నిప్పు. నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారనుకున్నావు అన్నదెవరు? గాలి. ఢిల్లీ రాజును చూడాలని బయలుదేరి వెళ్తున్న మేమేకి దారిలో ఏమేమి ఎదురయ్యాయి? ఏరు, మంట, గాలి. ఢిల్లీలో మేమే మోసపోయి వంటవాడి చేతికి దొరికింది. కానీ వంటవాడి బారి నుండి రక్షించిందెవరు? నీరు, మంట, గాలి. గాలి గాలి, నువ్వు గట్టిగా వీచుకు, మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను అన్న వాక్యం గల పాఠ్యాంశమేది? మేమే మేకపిల్ల. ఇక్కడ కవి పరిచయం ఉంది. చందమామ కథలు. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఈ మేమే మేకపిల్ల. ఓకే, ఇక్కడ ఒక కథ ఉంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ అదే కథకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. మీకు ఈ టెక్స్ట్ బుక్లో ఈ గ్రామర్ ఆన్సర్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ని ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ భాషాంశాలు.
సర్వనామాల గురించి ఉన్నది ఈ పాఠంలో. అజయ్ తెలివైన బాలుడు. అతను 3వ తరగతి చదువుతున్నాడు. మొదటి వాక్యంలో అజయ్ అనేది నామవాచకం ఉంది. రెండవ వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు. అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలనే సర్వనామాలు అంటారు. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు ఇలాంటివన్నీ సర్వనామాలే. ఇక్కడ ఒక బాక్స్లో కొన్ని పదాలు ఇచ్చారు. అందులో సర్వనామాలను గుర్తించి పక్కన రాయాలి. ఇక్కడ కూడా ఈ సర్వనామాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ మాసపు పాట. ఈ మాసపు పాట ఇది రాసింది కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త. ఈయన లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలను రచించాడు. నెక్స్ట్ ఈ మాసపు కథ. మేకపోతు గాంభీర్యం. కానీ ఒక కథే. దీంట్లో ఎక్స్పెక్ట్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మేకపోతు గాంభీర్యం అనేది ఒక జాతీయం. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎవరు నువ్వు అని సింహాన్ని ప్రశ్నించింది ఎవరు? మేక. అయ్యా, నేను ఈ అడవికి రాజుని, తమరెవరు అనిందెవరు? సింహం. నా గురించి నువ్వు వినలేదా? ఇప్పటికి నేను 99 సింహాలను చంపి తిన్నాను. 100 సింహాలను చంపితే గాని నా గడ్డం తీయనని వ్రతం పెట్టాను అని అన్నదెవరు? మేక. ఇది 7th లెసన్. పద్యరత్నాలు. ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం, నైతిక విలువలు. పద్యరత్నాలు. ఫస్ట్ పద్యం. అనగనగ రాగమతి సీల్లు చుండు, తినుగ తినుగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూర ధరలోన, విశ్వదాభిరామ వినరవేమ. ఈ లెసన్లో పద్యము, దానికి అర్థాలు, భావము ఇచ్చున్నారు. ఇక్కడ కవి పరిచయాలు ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ పద్యం అనగనగ రాగం. ఆ పద్యం రాసింది వేమన. వేమన 17-18 శతాబ్దాల మధ్య కాలం వాడు. జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె. ఈయన రాసిన శతకం వేమన శతకం. సెకండ్ బద్దెన. కాలం 13వ శతాబ్దం. శతకం సుమతీ శతకం. థర్డ్ కవి గువ్వల చెన్నడు. కాలం 17-18 శతాబ్దాలకు చెందిన కవి. స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. మకుటం గువ్వల చెన్న. నాలుగో కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించాడు. రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించాడు. దువ్వూరి రామిరెడ్డి. స్వస్థలం నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల మొదలైనవి. ఇక్కడంతా గ్రామర్ ఉంది. ఓకే, ఇక్కడ తాళ్లపాక తిరుమలమ్మ గురించి ఇచ్చారు. ఈమె అన్నమాచార్యుల వారి భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఈ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకున్నది. ఇక్కడంతా పదజాలం, సొంత వాక్యాలు, జతపరచుడాలు అన్నీ ఉన్నాయి. సృజనాత్మకత. ఇక్కడ భాషాంశాలు ఉన్నాయి. క్రియాపదాల గురించి ఇచ్చారు. అమ్మ అన్నం వండింది, నాన్న బజారుకు వెళ్ళాడు, అమ్మమ్మ కథ చెప్పింది, చెల్లి జాంపండు కోసింది. పైన గీత గీసిన పదాలు అమ్మ, నాన్న, అమ్మమ్మ, చెల్లి అనే చేసిన పనులను తెలియజేస్తున్నాయి కదా. ఇలా పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. చేశాడు, తిన్నారు, కూసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్తాడు, వండుతున్నాడు, చేస్తున్నాడు, గీసింది మొదలైనవి క్రియాపదాలు.
నెక్స్ట్ ఈ మాసపు పాట అందమైన పాట. అందమైన పాట రాసింది జీవి సుబ్రహ్మణ్యం. ఈయన విద్వాంసులు, విమర్శకులు, తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. వీరరసం, రసోల్లాసం, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు ఈయన రచనలు. నెక్స్ట్ ఈ మాసపు కథ దిలీపుని కథ. ఇది ఒక పురాణ కథ. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇది ఒక పురాణ కథ. ఇందులోని పాత్రలు దిలీప మహారాజు, సుదక్షిణాదేవి, వశిష్ఠుడు, నందిని అనే పేరు గల ఆవు, రఘు మహారాజు, సింహం. దిలీప మహారాజు భార్య పేరేమిటి? సుదక్షిణాదేవి. దిలీప మహారాజు గురువు పేరేమిటి? వశిష్ఠుడు. దిలీప మహారాజు కుమారుని పేరేమిటి? రఘు మహారాజు. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరేమిటి? నందిని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గోవును ఆహారంగా కోరుకున్నదెవరు? సింహం. నీవు బ్రతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవు, నీ ప్రాణాలు వదులుకుంటావా అని దిలీపుని ప్రశ్నించిందెవరు? సింహం. ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువు గారికి మాట ఇచ్చాను అని అన్నదెవరు? దిలీపుడు సింహంతో అన్నాడు. ఒక గోమాతను కాపాడలేక ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అనుకున్నదెవరు? దిలీపుడు సింహంతో. నేను ఆకులు గడ్డి తిని బతకలేను కదా అన్నదెవరు? సింహం దిలీపునితో. నువ్వు మా పరీక్షలో నెగ్గావు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నదెవరు? దేవతలు దిలీపునితో. కొన్నాళ్లకు దిలీపునికి ఒక కుమారుడు జన్మించాడు. అతనే రఘు మహారాజు. ఈ రఘు మహారాజు వంశం వాడే శ్రీరాముడు. ఇది ఈ కథ యొక్క బ్రీఫ్ డిస్కషన్. నెక్స్ట్ లెసన్ మా ఊరి ఏరు. మా ఊరి ఏరు అనేది ప్రక్రియ గేయం, ఇతివృత్తము, ప్రకృతి వర్ణన. పదాలు, అర్థాలు. ఏడాది, సంవత్సరం, ముచ్చటగా, చక్కగా, పారు, ప్రవహించు, గుండ్లు, గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు, దట్టమైన పొదలు, సుగంధము, మంచి వాసన, సువాసన, వరద, ఎక్కువ నీటి ప్రవాహం, రొదలు, శబ్దాలు, వినువీధి, ఆకాశం, హొయలుగా, వయ్యారంగా, తిరునాళ్ళు, ఊరి పండుగ, వేడుక, పొంగు, ప్రవాహం, పెరుగు, ఇంకిపోవడం, కనిపించకుండా నీళ్ళలోకి వెళ్ళిపోవడం, ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు, కొరత, తక్కువ, ఉద్యానవనం, పూలతోట, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, నది. ఇక్కడ మా ఊరి ఏరు పాఠ్యాంశం యొక్క సారాంశం ఉంది. మా ఊరి ఏరు రచించింది మధురాంతకం రాజారాం. సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశాడు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఓకే, ఈ లెసన్లో గ్రామర్ చూద్దాం. ఓకే, ఇక్కడ కృష్ణానది గురించి ఉంది. తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. ఇది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుండి కృష్ణమ్మ కొండలు కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ పేరా చదివి కింద ప్రశ్నలకు సమాధానాలు రాయండి. నెక్స్ట్ అదే పేరాకు సంబంధించి ఇక్కడ తప్పు ఒప్పులు ఉన్నాయి. ఇక్కడ సొంత వాక్యాలు రాయాలి. పదజాలం ఉంది. స్వీయ రచన, సృజనాత్మకత. ఇక్కడ భాషాంశాలు, సంభాషణ, నెక్స్ట్ ఈ మాసపు పాట పంట
చేలు ఇది ఒక గేయం. ఈ పంట చేలు రాసింది పాలగుమ్మి విశ్వనాథం. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త. ఈ మాసపు కథ బుద్ధిబలం. ఇది ఒక పంచతంత్ర కథ. ఈ బుద్ధిబలంలో బ్రీఫ్గా చూద్దాం. బుద్ధిబలం పంచతంత్ర కథల నుండి స్వీకరించబడింది. ఈ బుద్ధిబలంలోని పాత్రలు బాసురకం అనే సింహం, కుందేలు. బుద్ధిబలంతో సమస్యల నుండి బయటపడవచ్చని తెలపడమే ఈ కథ యొక్క ఉద్దేశం. నీవు నాకు సరిపోయేంత జీవి కావు, పైగా ఇంత ఆలస్యం చేశావు, నిన్ను జీవులన్నింటినీ చంపుతాను అని పలికిందెవరు? సింహం కుందేలుతో. నెక్స్ట్ తొలి పండుగ. ప్రక్రియ కథనం, ఇతివృత్తం, సంస్కృతి సంప్రదాయాలు. ఇందులోని పాత్రల పేర్లు: రవి నడవలేడు, లత రవి వాళ్ళ అక్క, శామ్యూల్ ఆనంద్ రంగయ్య తాత కరిముళ్ళ. ఈ పాఠ్యాంశ విశేషాలు చూద్దాం. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరు చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికి అందం. ఓకే, ఇందులో కొన్ని వాక్యాలు చూద్దాం. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నదెవరు? ఆనంద్. ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగిందెవరు? లత శామ్యూల్ని. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది, వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అన్నదెవరు? రవి. అరే భలే ఉందే పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అన్నదెవరు? శామ్యూల్. తాత చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తర్వాత పూర్ణాలు గారెలు కూడా పెడతాను అన్నదెవరు? లత. నా బంగారు తల్లివమ్మ, పచ్చడి చాలా బాగున్నది అన్నదెవరు? రంగయ్య తాత. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అన్నదెవరు? రంగయ్య తాత. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాము. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. ఈ పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయికకు ప్రతీతి. ఓకే, ఇదంతా లెసన్ ఉంటుంది, ఏమంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ పదాలు, అర్థాలు. గ్రామం, ఊరు, పల్లెటూరు. కమ్మని, మంచి, చక్కని. తొలి, మొదటి. మొదలు, ప్రారంభం, ఆది, మొదలు. నైవేద్యం, దేవుడికి పెట్టేది, నివేదన చేసేది. షడ్రుచులు, 6 రుచులు. పంచాంగం, 5 భాగాలు కలది. విశేషాలు, కొత్త విషయాలు. ఓకే, ఇదంతా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇంపార్టెంట్ పాయింట్స్లో. ఇక్కడ తెలుగు సంవత్సరాలు, నెలలు, రాశులు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ 60 సంవత్సరాలని ఒకసారి బాగా చదువుకోండి. నెక్స్ట్ ఇవి తెలుగు నెలలు. తెలుగు నెలలు మనకి 12, తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. నెక్స్ట్ ఈ మాసపు పాట అందాల తోటలో. అందాల తోటలు రాసింది కస్తూరి నరసింహమూర్తి. ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరుడు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ నక్క యుక్తి. ఇది జానపద కథ. నక్క యుక్తి, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఉపాయంతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. విశేషాలు, ఇదొక జానపద కథ. ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడు తీస్తుంది నీరు, ఇలా చేరుతాను ఇల్లు అన్నదెవరు? నక్క. నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది అన్నదెవరు? నక్క మసలితో. ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని అన్నదెవరు? నక్క
ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది. ఎవరెక్కువ అయితే మాత్రం వచ్చే లాభం ఏంటి అన్నదెవరు? నక్క మొసలతో. ఈ నక్క యుక్తి అనే కథను రాసింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈయన గద్వాల్ సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మీ శతవ్రతం, కేనోపనిషత్ మొదలైన రచనలను చేశారు. ఇది 3rd క్లాస్ తెలుగు. ఇంకా ఏదైనా కవుల గురించి సింపుల్ కోట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.